జ్ఞానేశ్వరి. అసలు ఎవరు ఈ జ్ఞానేశ్వరి? 2 తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల నుంచి ఎక్కడ చూసినా జ్ఞానేశ్వరి, జ్ఞానేశ్వరి ఇదే మాట వినిపిస్తుంది. ఒక తోటలో తల్లి తండ్రులతో ఆ చిన్నారి కాపలాగా ఉంటున్నారు. తండ్రి కోసం వెనక పరిగెత్తి ఎటూ దారి తెలియక మిస్ అయిన జ్ఞానేశ్వరి నేటికి 11 రోజులయ్యింది. ఎక్కడ కూడా ఆ చిన్నారికి సంబంధించిన ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. రెండే 2 ఆప్షన్స్ ఇప్పుడు పోలీసుల ముందుంది. ఒకటి మానవుల ప్రమేయమా? లేక అడవి జంతువుల పనా? ఈ 2 కోణాల్లో కూడా గత 11 రోజులుగా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర యంత్రాంగం కూడా దీనిపై అప్రమత్తమైంది. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. హనుమాన్ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అన్ని బృందాలు కూడా ఈ అడవినైతే గాలింపు చర్యలు మొత్తం జల్లెడ పట్టారు. ఎక్కడ కూడా జ్ఞానేశ్వరి ఆచూకైతే కనిపించలేదు. మరోపక్క ఈ అడవిలో అంత హాని చేసే క్రూర మృగాలు ఉండవని అధికారులు చెప్తున్నారు. అలాగని ఎవరైనా పాపని కిడ్నాప్ చేశారా, ఎవరైనా తీసుకుపోయారంటే ఆ కోణంలో కూడా అధికారులు దర్యాప్తులు చేస్తున్నారు. అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు నైట్ టైం కూడా ఈ అడవినంతా కూడా కూంబింగ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. మరోపక్క ఏదైతే ఆ ఫెన్సింగ్ ఉందో ఈ ప్రాంతంలోనే పాప ఇక్కడి వరకు వచ్చింది. ఇదంతా కూడా జీడి మామిడి తోట. ఈ తోటలో ఈ పిక్కలు ఏరుకోవడానికి చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. అందులో ఒక వ్యక్తి ఆ పాపని అదే పెన్షన్ దగ్గర చూసినట్లుగా అయితే చెప్తున్నారు. కానీ ఆ పాపని తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు తనతో ఉన్న ఏదైతే శునకం ఉందో ఆ కుక్క ఆ వ్యక్తిపై దాడి చేయడంతో ఆ వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలిసిందే. అయితే ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఇక్కడ పాప అయితే లేదు. మొత్తం ఇదంతా జరిగి ఒక అరగంటలోనే మొత్తం పాప మిస్ అవ్వడం, ఈ తతంగం అంతా కూడా అరగంటలోనే మొత్తం పూర్తయిపోయింది. సరే, పాపని ఏదైనా జంతువు లాక్కెళ్తే కనీసం భౌతిక ఆధారాలనే ఉంటాయి. ఒక్క ఆధారం ఏది కూడా. చాలామంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పాపని కొండ చిలువ మింగేసిందని, లేదంటే పాపని ఏదో జంతువు తీసుకెళ్ళిపోయిందని, లేదంటే ఎవరో మనుషులు తీసుకుపోయారు అమావాస్య బలి కోసం అని చెప్తున్నారు. కానీ ఇదంతా వింటుంటే కుటుంబ సభ్యులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి ఉన్న హోప్స్ కూడా పోతున్నాయి. కూతురు క్షేమంగా వస్తుందని అనుకుంటున్న ఆ కుటుంబ సభ్యులకు ఇలాంటి సోషల్ మీడియాలో చూసే మెసేజ్లు కానీ చెప్పే మాటలు విని నిజంగా తమ కూతురు రాదా అనే ఒక బెంగ కూడా వస్తుంది. ఏదైతే ఉపవరకు ఆధారంగా ఉన్న శునకం కూడా చనిపోవడంతో మరింత ఆందోళన కలిగిస్తుంది ఈ కేసులో. ఇప్పుడు ఈ కేసు పోలీసులకు ఒక సవాల్గా మారిందనే చెప్పాలి. అసలు చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకు సంబంధించి మిస్టరీ ఎప్పుడుకు వీడుతుందన్నది స్థానికుల్లో ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. నిజంగా ఇక్కడ అడవి జంతువులు ఉంటే నిజంగా అడవి పందులో లేదంటే కొండ చిలువ ఏదైనా పాపను దాడి చేస్తే ఏదో ఒక క్లూ ఉంటుంది. ఏ క్లూ కూడా దొరకలేదని చెప్తున్నారు. అలాగని ఎవరిని తీసుకువెళ్ళారంటే వాళ్ళని కూడా అనుమానితులను, కాల్ డేటాలను, సీసీ ఫుటేజ్లను అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా కూడా ఎక్కడ ఎటువంటి ఆధారాలు అయితే దొరకలేదు. అసలు ఏమైంది, పాప ఏమైంది అన్నది ఒక మిస్టరీగా మారింది. ఈరోజు సాయంత్రానికల్లా ఎలాగైనా పాప ఆచూకీ తెలుసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ప్రజల సహకారం కూడా కోరుతున్నారు. ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు చెప్పండి అంటున్నారు. ఆచూకీ తెలిసిన వారికి ₹1,00,000 నజరానా కూడా ఇస్తామని జిల్లా అధికారులు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏదైనా చిన్నారి ఇన్ని రోజులైంది, ఎక్కడుంది, ఎక్కడైనా ఉంటే క్షేమంగానే ఉంటుంది. లేదు ఏదైనా జంతువు నుంచి హాని ఉంటే ఏది కాని పరిస్థితి. కానీ ఈ కుటుంబానికి ఓదార్పునిచ్చి ఆ చిన్నారి వచ్చే విధంగా అందరం కూడా ప్రయత్నాలు అయితే చేద్దాం. కానీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు అయితే చేయొద్దని ఆ కుటుంబ సభ్యులు రోదన అందరం కూడా చూస్తున్న విషయం తెలిసిందే. ఇది తాజా పరిస్థితి.